ఆ తండ్రి నా పక్షాన ఉన్నాడు అని మనసులో బలమైన ముద్ర వేసుకుంటే నీ గుండెల్లో ఉన్న పిరికితనం పారిపోతుంది, అధైర్యం పారిపోతుంది, ఒడుకు పారిపోతుంది, భయం పారిపోతుంది. నువ్వు అంటావు యేసు నామములో సాధన దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ గుండెల్లో భయం ఉంటే హల్లెలూయా జోగులతో దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ గుండెల్లో నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు అని ఒక ముద్ర నీ గుండెలోకి వస్తే నీ ముందు సాతాను ఉంటే దానికి ఉచ్చపోపిస్తా దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏ భక్తి కలిగిన వాడైతే దేవుడు నా పక్షాన ఉన్నాడని గుర్తించిన వ్యక్తిగా జీవితాన్ని మార్చుకుంటాడో వాడు అప్పులకు భయపడేవాడిగా ఉండడు, సమస్యలకు భయపడేవాడిగా ఉండడు, రోగానికి భయపడేవాడిగా ఉండడు, జబ్బులకు భయపడేవాడిగా ఉండడు, సాతానికి భయపడేవాడిగా ఉండక ఈ సమస్యలన్నీ జయించే తండ్రి నాతో ఉన్నాడు కనుక నా తండ్రిని ఆరాధించుకుంటూ వెళ్ళిపోతాను, నా తండ్రికి ప్రార్థించి వెళ్ళిపోతాను. ప్రార్థన నాది, కార్యము హల్లెలూయా హల్లెలూయా. నీతో ఉన్నాడు దైవజనమా, ఒంటరిగా నిన్ను విడవలేదుగా. నీతో ఉన్నాడు దైవజనమా, ఒంటరి వాడిగా విడవలేదుగా. ఒక్కసారి చూడు దైవజనమా, కళ్ళు తెరుచుకొని నీ దేవుడిని ఆయన పేషెంట్. ఒక్కసారి చూడు దైవజనమా. చప్పట్లు. ఎంతవరకు దేవుడిని ప్రార్థిస్తూనే పిల్లలున్నారేమో, ఎంతవరకు దేవా స్తోత్రం అంటూనే పిల్లలున్నారేమో, ఈ రోజు నీ మొదటి పోతే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నాలుగు దిక్కులు చూసి నా పక్షాన ఎవరు లేడని కులావే. నాలుగు దిక్కులు చూసి ఎవరు లేక నీలో నీవు కులావే. నీ పక్కనే ఉన్న దేవుణ్ణి, నీ పక్కనే ఉన్న దేవుణ్ణి మర్చిపోయావు జనమా. నీతోనే ఉన్నాడు